ఎంతో ప్లాన్ చేసి ఘనంగా జరిపించాల్సిన మన వారాహి టీచర్ సభని ఇలా హడావిడిగా జరిపించాల్సి వస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నా మన స్కూల్ నుంచి ఒక టీచర్ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. అంతేకాదు, మనకి మన స్కూల్కి ఇంత పేరు తెచ్చినందుకు ఎంతో గర్వంగా కూడా ఉంది. ఇంతటి ఘనత సాధించిన మన వారాహి టీచర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అక్క, ఒకదానివే వచ్చావా? ఒక్కదాన్నైనా వచ్చాను, సంతోషించు. ఇంత జరుగుతూ ఉంటే ఫోన్ కూడా చేయలేదేంటి? నీ అభినందన సభ ఎంత గ్రాండ్ గా ఊహించుకున్నానో తెలుసా? మన ఫ్యామిలీ మెంబర్స్ ని, నా ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకురావాలనుకున్నాను. వాళ్ళందరి ముందు వీళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటే, నీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే చూసి ఆనందపడదాం అనుకున్నాను. కానీ నువ్వు కనీసం నాకు కూడా చెప్పలేదేంటి? నాకు కూడా ఇందాకే తెలిసింది కళ్యాణి. జయసింహ గారు ఈ సభని మినిస్టర్ గారి చేతుల మీదుగా జరిపించాలని ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో చెప్పాను కదా. ఆవిడ ఇందాకే ఫోన్ చేసి వస్తున్నాను అన్నారంట. అందుకే హరిబరీగా ఇదంతా అరేంజ్ చేశారు. కాసేపట్లో మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన జ్యోతిర్మయ్ గారు రాబోతున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అక్క, ఆ అరుంధతి వచ్చిందేంటి? చలో. కొంపతీసి ఆ సన్మానం ఆవిడ చేతుల మీదుగా జరగదు కదా? ఎవరి చేతుల మీదుగా జరిగితే ఏంటి, నీకు సన్మానం జరగడం ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఆవిడ చేతుల మీదుగా జరగడమే కరెక్ట్. ఏమంటున్నావు కళ్యాణి? అవునక్క, ఎవరో తెలియని వ్యక్తి చేతుల మీద సన్మానం చేయించుకుంటే ఏమొస్తుంది? అదే సన్మానం మన శత్రువు చేత చేయించుకుంటేనే కదా కిక్. తనకి నీ ముందు ఓడిపోయిన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దీంతో పాటు నీ గొప్పతనం ఏంటో కూడా తనకి తెలుస్తుంది. నువ్వేం కంగారు పడకు. నమస్తే. నమస్తే. తను నా ఫ్రెండ్ అరుంధతి. మొన్ననే రాజస్థాన్ నుండి వచ్చింది. నమస్తే. నమస్తే. సీఎం గారిని కలవడానికి వెళ్తుంటే మీట్ అయింది, అందుకే నా కూడా తీసుకొచ్చాను. ఓ, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి మేడం, రండి. యా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మన ఇన్విటేషన్ మన్నించి మన స్కూల్ టీచర్ని అభినందించడానికి వచ్చిన మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీమతి జ్యోతిర్మయి గారికి హార్ట్లీ వెల్కమ్. అలాగే తన ఫ్రెండ్ అయిన అరుంధతి గారికి కూడా హార్ట్లీ వెల్కమ్. డాడ్ చెప్పినట్టు ఈ రోజు మనం ఎంతో గర్వించాల్సిన రోజు. మన టీచర్ స్కూల్కి గుర్తింపు తెస్తే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఆ గుర్తింపుని గుర్తుండిపోయేలా చేస్తూ సభకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేను స్కూల్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి ఒక మెమరబుల్ డేని జరుపుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి రమ్మ మేడం, ఆ వారాహి ముఖం ఆనందంతో ఎలా వెలిగిపోతుందో చూడండి. మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు అవార్డు ఖచ్చితంగా వస్తుందిలేండి. ఇంత గొప్ప అవార్డుకు సెలెక్ట్ అయిన మా టీచర్ గురించి 4 మాటలు మాట్లాడుతూ తన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాం.
ముందుగా అందరికీ నమస్కారం. కొన్ని అనుకోని కారణాల వల్ల మీకోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నందుకు అందరూ నన్ను మన్నించాలి. ఈ సమాజంలో టీచర్ పాత్ర ఎంత ప్రభావం చూపుతుందో మనందరికీ తెలుసు. అలాంటి ఒక టీచర్ని ఇలా అభినందించడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్నిస్తాడని అంటారు. మొక్కకి నీరు పోసి చెట్టుగా మార్చడం చాలా ఈజీ. కానీ ఒక మనిషికి చదువు నేర్పి ప్రయోజకుడిని చేయడం చాలా కష్టం. అది ఒక గురువు వల్లే సాధ్యం. అలాంటి గురువుని అభినందించడం కూడా అంతే అవసరం. చరణ్ గారు, ఇంతకీ అవార్డుకి సెలెక్ట్ అయిన టీచర్ ఎవరండి? అదిగోండి మేడం, అక్కడ ఉంది చూశారు కదా, తనే. తన పేరు వారా. అంటే మనవిప్పుడు సన్మానం చేయబోయేది తనకే మేడం. దీనికి సన్మాన సభ అంటే అసలు వచ్చేదాన్నే కాదు. ఈ రోజు మీ స్కూల్ నుండి బెస్ట్ టీచర్ అవార్డుకి సెలెక్ట్ అయిన టీచర్ని కూడా పిలిచి అభినందిద్దామా? అక్క వెళ్ళక్క, నిన్నే పిలిచేది, వెళ్ళు. ఉండు, వెళ్తానండవే. ముందు వాళ్ళు నా పేరు అనౌన్స్ చేయనివ్వు. ఇంకా అనౌన్స్ చేయడం ఎందుకక్క? అది నువ్వే అని నీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. వెళ్ళు. ఆగు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. అవునా? అలాగా? ఎప్పుడండి? అది ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఓకే, నేను మాట్లాడతాను.